హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'లక్ష్మీ వ్లాగ్స్ 009' అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటక్క ఫస్టే ఏంటి భూత్ బంగ్లా చూపిస్తున్నాను అనుకోవద్దు. ఇదే మా ఇల్లు. బ్రిటిష్ వాళ్ళు పోతా పోతా మాకు రాసిచ్చారు ఈ బంగ్లా. భూత్ బంగ్లా అంటారు. తమాషాకి ఫ్రెండ్స్ బంగ్లా ఒకప్పుడు బంగ్లా, ఇప్పుడు భూత్ బంగ్లా అయింది. ఎందుకంటే మేమిక్కడ చాలా సంవత్సరాలున్నాము. నా మ్యారేజ్ గూడా ఇక్కడే అయింది. ఈ ఇంట్లో చాలా జరిగినియి. ఏం జరిగినియో అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా చూడండి. మా బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ ఈ ఇంట్లోనే ముడిపడున్నాయి. సంతోషాలని చెప్పే కన్నా కష్టాలు, బాధలే అని చెప్పుకోవచ్చు. 100%లో 20% ఏమో హ్యాపీగా ఉండుంటాము. మిగతా 80% బాధలే మాకు. బాధలు, కష్టాలే. బాధలు గూడా గాదు. కష్టాలు అమితమైన కష్టాలు పడ్డాం ఈ ఇంట్లో. ఏం జరిగినియి అన్నీ స్కిప్ చేయకుండా జూడండి చెప్తాను. ఇది బ్రిటిష్ వాళ్ళు అంటే మాకు ఇక్కడ రైల్వే క్వార్టర్స్‌లు ఇస్తారు. జాబ్ చేసే వాళ్ళకి క్వార్టర్స్ లాగా ఇస్తారు. వాళ్ళు వేరే ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే ఈ ఇంటి పక్క పక్కన ఇల్లులుండవు ఇక్కడ. ఇక్కడ ఒక ఇల్లుందంటే ఒక అర కిలోమీటర్‌లో ఒక ఇల్లుంటది. అంత దూరంలో ఉంటది. అట్లాగైతే కష్టం గదా! ఉండాలంటే. అందుకని రెంట్‌లకిచ్చేసి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు సొంత ఇల్లు కట్టుకొని ఉంటారు గదా! అక్కడికి వెళ్ళిపోతారు. ఇవి రెంట్‌లకిస్తారు. అట్లాగా మాకిక్కడ ఒక రూమ్ దొరికింది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! ఈ ఈ ఒక్క రూమ్‌లోనే మేమున్నాము. ఇది వంట రూము. ఈ బంగ్లాకంతా ఇది ఒక వంట రూము. ఈ వంట రూము మేము రెంట్‌కి తీసుకొనున్నాము. అప్పుడు మాకు 300 ఏమో చూపిస్తున్నా గదా! ఏదో బండలాగా అనిపిస్తుంది గదా! అదంతా వంట రూము. దానికి ఎదురుగా బాత్రూమ్ ఉంటది. ఇదే ఇంట్లోనే మేమున్నాము. మేము 5 మంది మేమిక్కడే ఉన్నాము. ఇక్కడే ఉండి చదువుకున్నాము. నా పెళ్లి గూడా ఇక్కడే ఈ రూమ్‌లోనే అయింది. ఈ చిన్న రూమ్‌లోనే అన్ని సంవత్సరాలున్నామండి. చాలా బాధలు పడ్డాము. ఎన్ని చెప్పాలంటే ఇప్పుడు నాకు ఏడుపొచ్చేస్తుంది. ఇది బాత్రూమ్ అండి. ఇప్పుడంతా కొంచెం మెస్సీగా అయిపోయి ఉంది. అంతా పాములుంటాయని భయపడుతున్నాను. మా బాబు ఎంతసేపటికి రాళ్ళలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకని మీకు క్లియర్‌గా చూపించలేకపోతున్నాను. నేను వెళ్తుంటే వాళ్ళొచ్చేస్తున్నారని. అక్కడంతా పాములంతా ఉన్నాయి. ఉండేవి. మేమున్నప్పుడే సాయంత్రం 5, 6 అయితే వాకిటి కాడికొచ్చేస్తాయి. మనకెన్ని పాములు కావాలంటే అన్ని పాములుంటాయి. మేము మా మా దగ్గర పాములొచ్చేది గాదు. పాముల కాడ మేమున్నాము. అన్ని సంవత్సరాలు మేము ఉన్నాము. సాయంత్రం 5, 6 అయితే కరెక్ట్‌గా వాకిటి కాడికొచ్చేస్తాయండి. ఎంతెంత పెద్ద పాములొస్తాయో వాటిలిని చూస్తానే అట్లాగే కూర్చునేవాళ్ళం మేము. ఏం చేయలేము. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి మాది. అంటే వేరే దగ్గరికి వెళ్ళాలంటే రెంట్‌లు అంతంత కట్టలేము. 300కి ఇది కట్టేదానికే మాకు చాలా తిప్పలు పడ్డాం మేము. అంటే మా నాన్న కరెక్ట్‌గా ఉండుంటే మాకు ఇన్ని ఉండేవి కాదు. మా నాన్న కరెక్ట్‌గా లేకపోవడం వల్ల మాకిన్ని బాధలు. ఆ చిన్న రూమ్‌లోనే ఉండి, తినక కరెంట్ గూడా తీసేశారు ఫ్రెండ్స్. ఇంట్లో అంటే వాళ్ళకి ఈ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి రిటైర్మెంట్ అయిపోయింది. క్వార్టర్స్ వాళ్ళు తీసేసుకున్నారు. ఇంక క్వార్టర్స్ వాళ్ళు తీసేసుకుంటే కరెంట్ కూడా కట్ చేసేస్తారు. కరెంటు, నీళ్లు అయన్నీ కట్ చేసేస్తారు. ఇంక అంటే వాళ్ళు తీసేసుకున్నప్పుడు ఇట్లాగా జరగతదన్నప్పుడు వాళ్ళకి ఇంటి ఓనర్స్‌కి తెలుస్తది కదా! మాకు ముందే చెప్పారు. ఇట్లాగా తీసేసుకుంటారు. కరెంటు, నీళ్ళు కట్ జేసేస్తారు. మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇంక బయటికి వెళ్తే రెంట్లు అంతంత కట్టలేము. కట్టకపోతే వాళ్ళు ఒప్పుకోరు గదా! అట్లాగా అక్కడ కట్టలేకే మేము ఇక్కడికొచ్చాం క్వార్టర్స్‌కి. ఇక్కడైతే రెంట్ తక్కువుంటది. అంటే ఇక్కడ సామాన్యంగా ఎవరు చేరరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇల్లులు పక్క పక్కనే ఉండవు. ఇది మొత్తంలోను 4 ఫ్యామిలీస్ ఉండేవాళ్ళం మేము. మేము ఆ చిన్న రూమ్‌లో ఉండేవాళ్ళం. మిగతా 3 రూమ్‌లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంక వాళ్ళు ఇలా ఖాళీ చేసి అదే రిటైర్మెంట్ అయిపోతుంది. బంగ్లా తీసేసుకుంటారన్నప్పుడు వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మేము మట్టుకు ఉండిపోయామక్కడ. వాళ్ళు చెప్పారు. కానీ మేము వెళ్ళలేకపోయాము. తర్వాత ఇంక వాళ్ళు కరెంట్ అయితే కట్ జేసేశారు. అప్పటికి నాకు మ్యారేజ్ కూడా కాలేదు. చదువుకుంటున్నాను నేను. కాలేజ్ చేరున్నాను. ఇంకా కరెంట్ కట్ జేసేశారు. నీళ్ళైతే వస్తున్నయి ప్రస్తుతానికి. కరెంట్ కట్ చేస్తే అట్లాగే చీకటింట్లో ఉన్నాము. ఈ ఎండాకాలం అయితే సాయంత్రం అయితే పాములొచ్చేసాయి. ఇంక పాములొస్తాయని బయట మంట వేసుకొని అట్లాగా మా అమ్మ చేసేది. ఇంక అట్లాగా చిన్నంగా అట్లాగే ఇంక అక్కడే అలవాటయిపోయింది. తర్వాతే చిన్నంగా నీళ్ళు గూడా కట్ చేసేశారు. ఇంక అప్పటికి బాగా ఇబ్బందయిపోయింది. ఇంక నీళ్ళకి పోవాలంటే ఒక 2 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్లి నీళ్లు మోసుకొనొచ్చి తొట్టికి పోసుకునేవాళ్ళం. అంత కష్టపడేవాళ్ళము. నీళ్ళు గావాలన్నా గూడా. ఇంక ఇంటి ముందు ఇలాగ గ్రౌండ్‌గా ఉంటది. ఇదండి ఎంత ప్లేసు. ఇంటి ముందయితే చాలా బావుంటది. చూసారు కదా! చుట్టుపక్కల ఇల్లులైతే ఎక్కడ లేవు. ఎక్కడ ఉండవు గూడా. అంటే ఇది రైల్వే క్వార్టర్సు. ఇదంతా స్థలం రైల్వే వాళ్ళది. చూడండి ఎంత ఎడారిలో ఏ ఇల్లు ఉండేది గాదు. అక్కడ కనిపిస్తుంది గదా! ఒక పోల్ వైట్ పోలు. దానికి ఎదురుగా ఒక ఇల్లుండేది. చెప్పాను గదా! జూమ్ చేస్తున్నాను గదండీ! అక్కడ ఒక ఇల్లుండేది. ఇల్లు ఉండేది కానీ అక్కడైతే ఫ్యామిలీ అయితే ఉండేది కాదు. అది గూడా ఇట్లాగా అయిపోయి ఉండేది. దాని పక్కన ఇంకొక బంగ్లా ఉంటే ఆ బంగ్లాలో ఉండేవాళ్ళు. అట్లాగుండేవాళ్ళు. దొంగలు పడతారు అని అయితే భయమేం ఉండదు. సామాన్యంగా దొంగలు అలాగేం పడరు.
అందుకని నేను కొంచెం అంత దైన్యంగా ఉండాము మేము. ఎట్లాగో దైన్యమో ఏమో ఇంక మా పరిస్థితి బాలేక ఇట్లాగే ఇక్కడే అడ్జస్ట్ అయిపోయాము. చూడండి ఇది ఇటు పక్క మాకు అంటే వెళ్ళేదానికి, వచ్చేదానికి ఇటు పక్క మాకు దారి. ఇది వేరే అది ఎదురుగా ఉండేదానికి పెద్ద రూమ్ కనిపించింది కదా! ఫస్ట్‌లో. అది అక్కడ వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇటు నుంచే వెళ్ళేవాళ్ళం. ఇదంతా ఒక బంగ్లానే అండి. ఒక బంగ్లాలో 4 ఫ్యామిలీస్ ఉండేవాళ్ళం. మేమైతే ఆ చిన్న రూమ్‌లోనే ఉండేవాళ్ళం. అక్కడే ఫ్యాన్ లేకుండా ఉక్కలో అట్లాగే పనుకునేవాళ్ళమండి. కానీ చెట్ల కింద మాకు చాలా చల్లగా అనిపిచ్చేది. కరెంట్ లేని రోజులు, తిండి లేని రోజులు చాలా చూసాము ఇంట్లో. చెప్పాను గదా! ఈ ఇంటికి చాలా అనుబంధం ఉందని. బ్రిటిష్ వాళ్ళు పోతా అందుకే మాకు రాసిచ్చి వెళ్లారు. మేమెక్కడ ఉండలేము. మా కోసమే రాసిచ్చినట్టుగా ఆ ఇల్లు మాకు నిజంగా కాపాడిందండి. ఆ మూమెంట్‌లో దానికి ముందు చాలా జరిగినియి. ఏడుపొచ్చేస్తుంది నాకు ఇప్పుడు చెప్తుంటే. నేను మీతో మాట్లాడుతుంటే మా బుడ్డోడు చూడండి ఎలా చూస్తున్నాడో. ఏందో మాట్లాడుతున్నాను ఫోన్‌లో అని చెప్పి అట్లాగే చూస్తా ఉన్నాడు. ఇంకా ఇదేనండి ఫ్రెండ్స్ ఈ ఇంటికి. ఈ ఇంట్లో ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది. ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు. నా మ్యారేజ్ అయ్యేటప్పటికైతే పాములైతే ఇంకా విపరీతమైపోయినియి. ఇంక నాకు మ్యారేజ్ అయితే మా వాళ్ళు ఇక్కడికి పంపించనని చెప్పేసారు. అదే ఇల్లు బాగలేదు. మేమైతే పంపించము అని చెప్పి గట్టిగా చెప్పేసరికి, ఇంక తప్పక మా అమ్మ వాళ్ళు ఖాళీ జేసి, ఇంక వేరే ఇంటికి వెళ్ళాల్సొస్తుంది. నాకు వీళ్ళని కానించి వీళ్ళదే ఒకటే నాకు తెలుసు గదా! ఇంట్లో పరిస్థితి. ఈవినింగ్ అయితే పాములొచ్చేస్తాయి. వీళ్ళు ఎట్లాగని నేను నాకు మ్యారేజ్ అయ్యి వచ్చేసిన కానించి ఇంకా విపరీతం అయిపోయినియంట. కిటికీలో నుంచి రావడం అట్లాగా. ఇంకా నాకు అది చెప్తుంటే నాకింకా అక్కడ దిగులుతోటి ఏడుస్తా ఉంటే, ఇంక మా వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు అటు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా చెప్పేసరికి, ఇంకా అక్కడ వాళ్ళు వేరే దగ్గర ఇల్లు చూసుకొని, ఖాళీ చేసుకొని వచ్చేసారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత. ఇంత బాధలో ఒక మంచి విషయము, నాకొక మంచి మూమెంట్ గుర్తుందంటే అది మా వారేనండి. ఈ ఇంట్లోనే నాకు పెళ్లి చూపులయినియి. ఈ ఇంట్లో ఉన్నప్పుడే మా వారు నన్ను చూసేదానికి మా అత్తయ్యకి చెప్పకుండా 2 టైమ్సో, 3 టైమ్సో వచ్చి మేము ఆ ఇంట్లోనే కలుసుకొని, మాట్లాడుకొని వెళ్ళాము. అది నాకు మంచి మెమరబుల్ మూమెంట్ అండి. అది మటుకు గుర్తుంది. అది ఆ ఇంట్లో ఒక మంచి విషయం జరిగిందంటే అదొక్కటేనండి. తర్వాత దానికి ముందంతా కష్టాలే, ఆహ్, బాధలే ఇవే ఉండేవి. తగువులు ఇవే ఉండేదండి. ఇంకా నాకు ఇంకా మ్యారేజ్ అవ్వడం వల్ల ఆళ్ళు గూడా అక్కడి నుంచి వచ్చేసారు. నేనైతే హ్యాపీగా ఉన్నానప్పుడు. చూడండి ఇల్లులైతే ఎక్కడ లేవు. ఇదంతా రోడ్డు. బయటికి వెళ్ళాలంటే ఇదంతా దాటుకొని వెళ్ళాలి. రోడ్డు అవతల అక్కడ కనిపిస్తుంది గదా! ఆడొక ఇల్లుంటది. అంతేను. ఇంకా మధ్యలో ఇక్కడ ఏం జరిగినా గూడా ఇంకెవరికి సంబంధం ఉండదు. అట్లా ఉంటది. కానీ ఏం జరగదు. అంతే అండి. అది నమ్మకం. ఏం జరగదు. అంతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.